హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అంటే జాబ్ క్యాలెండర్ గురించి అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అది అందరికీ తెలిసిందే. సో ఈరోజు మనకి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఉగాదికి దట్ ఈస్ 19th March 2026న జాబ్ క్యాలెండర్ని, అది కూడా మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో ఎన్ని పోస్టులు ఇవ్వబోతున్నారు అనేది క్లియర్గా ఇక్కడ చెప్పినప్పుడు కూడా బట్ మెగా జాబ్ క్యాలెండర్ క్లియర్గా మెన్షన్ చేశారు, అఫీషియల్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు అంతకుముందుకైతే మనకి ఎప్పుడు రూమర్స్ విన్నాం, కానీ ఇప్పుడు మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కాబట్టి, అఫీషియల్ అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా March 19th మనకి జాబ్ క్యాలెండర్ అంటే రాబోతుంది. సో ఎవరైతే ఈ జాబ్ క్యాలెండర్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఇదివరకే కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి, మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో మీ ప్రిపరేషన్ అలాగే సీరియస్గా కంటిన్యూ చేయండి. ఎవరైతే 2026లో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నారో సో మీరు ఇంకా వెయిట్ చేయకండి. ఇంకా ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎలా ఉంటుంది, అలా వెయిట్ చేయద్దు. ఇంకా ఆ డిస్కషన్స్ కూడా చేయదు. ఎందుకంటే మంత్రివర్యులు స్వయంగా మనకి అనౌన్స్ చేసిన తర్వాత మనం ఇంకా అనుమానపాల్సిన అవసరం లేదు. అండ్ వెంటనే ఎగ్జామ్స్ ఏమి ఉండవు కాబట్టి మీ ప్రిపరేషన్, మీ ప్లాన్ మీరు స్టార్ట్ చేయండి. ఇమీడియట్గా ఎఫెక్ట్తో మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ కావచ్చు అని చెప్పేసి. ఇప్పుడు 19th మార్చ్న మనకి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తారు. 19th మార్చ్న జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తే వెంటనే నోటిఫికేషన్స్ మనకి ఇవ్వరు. కోర్స్ జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారో అది అందరికి తెలిసిందే. కానీ వెంటనే నీకు ఎగ్జామ్ అయితే ఉండదు కదా. మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 1 month టైం ఉంది. అంటే జాబ్ క్యాలెండర్ రావడానికి 1 month ఉంది. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నీకు మినిమం 45 days గ్యాప్ లేకుండా నీకు ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఏమీ లేదు. అంటే మార్చిలో ఎగ్జామ్ ఉండే అవకాశం లేదు. ఏదైనా ఎగ్జామ్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అది ఏప్రిల్లోనే ఉండొచ్చు. ఏమో నోటిఫికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే దాంతో స్టార్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఏం పెండింగ్ ఉండకపోవచ్చు. ఓకేనా? రైట్. సో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, లోకేష్ గారు క్లియర్గా ఒక విషయం చెప్పారు. మనకి కొత్త జోనల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి, అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి, అండ్ రిజర్వేషన్ చేయాల్సింది ఇంకా అని చెప్పారు ఆయన. రిజర్వేషన్ సిస్టమ్ ఇంకా చేయాల్సింది. వర్టికల్ రిజర్వేషన్, హార్టికల్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు, జోనల్ సిస్టమ్ గురించి మాట్లాడారు కాబట్టి, సో దానికి ఎలాగో మేము డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు కష్టపడుతున్నారు చెప్తున్నారు కాబట్టి వెంటనే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఏమీ లేదు. సో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా టైం అనేది 100% ఉంటుంది. అండ్ మీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇది ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మనకి మార్చి వరకు 1 month, మార్చి నుంచి ఏప్రిల్ 1 month, మినిమం మనకు ఒక 3 months, 2.5 or 3 months టైం అయితే కష్టంగా ఉంది. అంటే ఒక్క నోటిఫికేషన్, ఒక ఎగ్జామ్ గురించి చెప్తున్నాను నేను. చాలా నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు వాటికి ఎలాగో టైం ఫ్యాక్టర్ అనేది కష్టంగా ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి లోకేష్ గారు క్లియర్గా చెప్పారు మనకి మంత్రివర్యులు. సో టీచర్స్ జాబ్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డిఎస్సి అండ్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఏవైతే మనకి లెక్చరర్ రిలేటెడ్గా ఉన్నాయో క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేశారు. సో అంతమందికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఆ సిలబస్ తెలుసు కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో మీరు ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోండి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, ఓకే, ఇక్కడ సారీ ఫర్ దట్ ఎన్ లెటర్ ఇస్ వాస్ మిస్సింగ్. ఓకే, సో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, అలాగే రీసెంట్గా మనకి ఫారెస్ట్కి సంబంధించి మనకి సో ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చారు కాబట్టి సో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ అనేది ఇచ్చే అవకాశం మనకి నోటిఫికేషన్ ఉంది. ఓకేనా? రైట్. అండ్ దాంతోపాటు మనకి పవర్ సెక్టర్ తీసుకుంటే ఏఈ కానీ, సివిల్ రేటర్ తీసుకుంటే ఏడబ్ల్యూఏఈ కానీ, అండ్ మెకాన్ ఎలక్ట్రికల్ ఏఈగా ఏడబ్ల్యూఏ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏడబ్ల్యూఏఈ ఎగ్జామ్ సంబంధించి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అయితే గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు. ఈవెన్ మన రీసెంట్గా మనకి ఏడబ్ల్యూఏ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ కూడా పెట్టారు. ఏడబ్ల్యూఏఈ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ కూడా పెట్టారు, చాలా ఫాస్ట్గానే పెట్టేశారు. అవి కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనమాట. సో అందుకని పెండింగ్ ఉన్నవని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈవెన్ మనకు 2-3 months బ్యాక్ మనకు న్యూస్ పేపర్లో వచ్చింది. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, పవర్ సెక్టర్ సంబంధించి మనం రిక్రూట్మెంట్ చేయాలని. ఆల్మోస్ట్ 9,000 పోస్టులు పైగా ఖాళీగా ఉన్నాయని. మన 9,000లో ఎన్ని రిక్రూట్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనకి పవర్ సెక్టార్లో సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది, మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే ఈ పవర్ సెక్టార్లో ఏ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ చేయండి. అండ్ చేయనుకున్నాడు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఏడబ్ల్యూఏఈ కూడా మంచి పోస్టులతో మన నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, సో రైట్.
అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉంది. ఎస్, మనకి 2025 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మాకు తెలుసు గ్రూప్ 1, గ్రూప్ 2కి ఎంత ఇంటెన్స్గా చదవాలనేది. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ రీసెంట్గా జరిగాయి కాబట్టి సో ఆ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది ఏంటో మనకు తెలుసు కాబట్టి లాస్ట్ ఇయర్ 2025 ఎవరైతే మిస్ అయ్యారో ఆ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. అండ్ కొత్తగా ప్రిపేర్ అవ్వాలి కూడా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది రాబోతుంది. ఓకే, సో రైట్, ఫస్ట్ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే కొత్తగా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారో సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోండి. సార్ సిలబస్ అంటే మాకు తెలుసు సార్, గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తూ వస్తున్నాను. అలా కాదు. పేపర్ 1లో ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2లో జాగ్రఫీ ఉంటుంది. అలా కాదు అన్నది, అది అందరికీ తెలుసు, కామన్ డౌన్లోడ్ చేసుకుంటూ వస్తే అలా కాదు. ఇండియన్ జాగ్రఫీ అంటే ఏమేమి వస్తుంది, దానిలో చాప్టర్స్ ఏమేమి ఉంటుంది, ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏన్షియంట్ హిస్టరీ అంటే ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, దానిలో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి. అలా మీరు టెక్నికల్ అయినా, ఒక ఇంజనీరింగ్ సంబంధించిన టెక్నికల్ అయినా, గ్రూప్ 1, గ్రూప్ 2 అయినా మీరు చాలా డీటెయిల్గా మీరు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి చాప్టర్ వైజ్గా మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే మనకు బౌండరీస్ తెలవాలి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ని అయితే చూజ్ చేస్తున్నారో, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ప్రతి సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్గా క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, ఈ సబ్జెక్టు ఈ చాప్టర్స్ ఉన్నాయి, ఇవి నేను చదవాలి, ఇంత డీటెయిల్గా సిలబస్ ఉంది, ఇంత లిమిట్ ఉంది, ఇది లిమిట్లెస్గా ఉంది, ఒక క్లారిటీ మనం మెయింటైన్ చేయాలి. సో దాంతోపాటు మనకి పీవైక్యూస్ అంటారు. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పట్లా. నేను ఏమంటున్నా, ఇప్పుడు 2025లో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని మీరు సబ్జెక్ట్ వైజ్గా ఎంత వెయిటేజ్ ఉందో తెలుసుకోండి. ఎంత ఇంపార్టెంటో ఆ సబ్జెక్ట్ నుంచి, ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఇది కూడా చేయరు కొంతమంది. అలా చేయకండి. రీసెంట్గా ఎగ్జామ్ జరిగింది, ఇప్పుడు మనకి ఏపీ హిస్టరీ ఉందనుకోండి, ఏపీ హిస్టరీ నుంచి 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 75 క్వశ్చన్స్ ప్రింట్అవుట్ తీసుకొని ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడిగాడు, స్టేట్మెంట్ వైజ్ అడుగుతున్నాడా, ఫ్యాక్చువల్ డాటా అడుగుతున్నాడా, క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతున్నాడా, మరి అక్కడ సిలబస్లో ఏముంది, ఈ నెల అడుగుతున్నాడు. సో రీసెంట్గా జరిగిన క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అండ్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో కాసేపు కూర్చోండి. 2-3 గంటలు కూర్చొని ప్రతి క్వశ్చన్ కూలంకషంగా ఒకసారి చూసుకోండి. ఒకసారి ఓకే సిలబస్ ఇలా ఉంది, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే మీరు ఆ విధంగా ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోండి. అండ్ గ్యాదర్ యువర్ మెటీరియల్. ఆఫ్ కోర్స్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్గా మెటీరియల్స్ ఏమున్నాయి, ఓకే, ఫ్యాకల్టీస్ ఏం చెప్పారు, మీ దగ్గర ఏముంది, ఏం లేదు, లేటెస్ట్ ఏముంది, దట్ ఈస్ వెరీ. ఇప్పుడు కొత్తగా ఎకనామిక్ సర్వే వచ్చింది ఇండియాది, ఏపీ బడ్జెట్ వచ్చింది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాం మనకి. ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ అనేది. సో అలా మన దగ్గర ఏముంది, ఏం లేదు చూసుకోవాలి ఒకసారి. అండ్ హ్యావ్ ఏ ప్లాన్. ఈ 2026 మనం డెడికేట్ చేయబోతున్నాం కాబట్టి జాబ్ క్యాలెండర్ వచ్చాక ఎలాగో మనకి డేట్స్ అవి తెలుస్తాయి కాబట్టి ఎగ్జామినేషన్ వైజ్గా మనం ముందు గెస్ట్ చేసి అది మిస్లీడ్ చేయడం నాకు ఇష్టం లేక మనం ఏం మాట్లాడలేదు. సో 2026 మొత్తం మనం డెడికేట్ చేస్తాం కాబట్టి మీకు డైలీ ఎన్ని అవర్స్ టైం ఉంటుంది, మీరు ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా, ఫుల్ టైం ఎంప్లాయీగా ఉన్నారా, మొత్తం ఖాళీగా ఉన్నారా, సో మీకు డైలీ ఎన్ని అవర్స్ అవైలబుల్గా ఉంటుంది, ఆ అవర్స్ని మీరు ప్లాన్గా డివైడ్ చేసుకోండి. అంటే మినిట్ టు మినిట్ నేను చేయాలని చెప్పట్లేదు, బట్ హ్యావ్ ఏ ప్లాన్. సో వీక్లీ ప్లాన్ ఉండాలి, మంత్లీ ప్లాన్ ఉండాలి, సో రెస్ట్ కూడా ఉండాలి, రివిజన్కి టైం కేటాయించుకోండి, కరెంట్ అఫైర్స్కి టైం కేటాయించుకోండి. ఇలా ఒకసారి జస్ట్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ 6 మంత్స్ ఏంటి, ఇన్ 1 మంత్లో సిలబస్ కంప్లీట్ చేస్తాను, 2nd మంత్ రివిజన్, 3rd మంత్ రివిజన్, అలా ప్లాన్ చేసుకోండి. సో ప్లాన్ చేసుకుని 100% ఇంప్లిమెంటేషన్ జరగకపోయినా సమ్ వాట్ పర్సంటేజ్ ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఏ ప్లాన్ లేకుండా గుడ్డిగా నాకు మూడు వచ్చినప్పుడు ఇది చదువుతానంటే అసలు కుదరదు. సో అవే ఏ గుడ్ ప్లాన్. ఈ 1 year పాటు, ఈ 6 months పాటు మీరు ఒక ప్లాన్ వేసుకొని సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, మీ కోచింగ్ ఎప్పుడైపోతుంది, కోచింగ్ తీసుకుంటే మీకు ఎన్ని అవర్స్ టైం ఉంటుంది. సో హ్యావ్ ప్లాన్ అండ్ అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అండ్ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి కొంచెం కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన స్కిల్స్ని ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకోవడానికి, మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, రైట్. ఓకే, అండ్ ఏస్ ఆన్లైన్ మీకు హెల్ప్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మేము ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ కంటెంట్ వీడియోస్ ఈ మధ్యనే మనం మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా చాలా వీడియోస్ చేసాం, ఏపీ సంబంధించి కానీ, తెలంగాణకు సంబంధించి కానీ, రెగ్యులర్గా క్వశ్చన్ పేపర్ డిస్కషన్స్ కానీ ఇవి చేస్తున్నాము. మీకు పాత వీడియోస్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, వాట్ ఎవర్ మేబీ
సో రెగ్యులర్గా మేము స్ట్రాటజీ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఎలాగో అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ మనకి అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్, ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్, మన ఏపీకి సంబంధించి ముఖ్యమైన ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ, సో ఇవి మనం ప్లాన్ చేయబోతున్నాం త్వరలో. సో మీకు కూడా ఇంకా మన డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా పర్టికులర్ వీడియోస్ మీరు కావాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ 2026 year. Thank you very much.